పొరుగున ఉన్న పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలతో భారత్కు ముప్పు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ టెక్నాలజీని శరవేగంగా అభివృద్ది చేస్తుంది. రక్షణ పరంగా అధునాతన ఆయుధాలను తయారు చేయడంలో వేగం పెంచింది. ఈ క్రమంలోనే భారత సాయుధ దళాల అమ్ముల పొదిలోకి మరో వినూత్నమైన మానవరహిత విమానం రానుంది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్ లిమిటెడ్ తయారు చేసిన ఈ రుద్రాస్త్ర యుఏవీని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ లో సక్సెస్ఫుల్ గా పరీక్షించారు. ఇది హైబ్రిడ్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ శ్రేణిలోకి వస్తుందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. అంటే నిట్ట నిలువుగా టేకాఫ్ అయ్యి ల్యాండ్ అయ్యేలా తయారు చేశారు. ఎక్కువసేపు గగనతలంలో ఉంటూ లక్ష్యంపై ఖచ్చితత్వంతో దాడి చేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మిషన్ మధ్యలో కూడా ఇందులో మార్పులు చేసుకునే అవకాశం కూడా ఉండడం మరో విశేషం. ఈ రుద్రాస్త్ర యుఏవీ 50 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. స్థిరమైన రియల్ టైం వీడియో అందించడంతో పాటు సురక్షితంగా మళ్లీ లాంచింగ్ పాయింట్ కు నిర్దేశించిన లక్ష్యంపై చక్కర్లు కొట్టడం కూడా కలుపుకుంటే ఈ రుద్రాస్త్ర రేంజ్ 170 కిలోమీటర్లు అని వెల్లడించారు. ఇది గంటన్నర సేపు నిరంతరాయంగా ఆకాశంలో ప్రయాణించింది. ఈ పరీక్షలో లక్ష్యంపై అత్యంత ఖచ్చితత్వంతో యాంటీ పర్సనల్ వార్ హెడ్ ను ప్రయోగించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. భూమికి అత్యంత సమీపంలోకి వచ్చిన తర్వాత ఆ వార్ హెడ్ ను పేల్చేసింది. నిర్దేశించిన లక్ష్యాలను ఖచ్చితంగా అందుకొని ఈ పరీక్ష రక్షణ రంగంలో స్వదేశీ టెక్నాలజీల అభివృద్ది, ఆత్మనిర్భర్ భారత్ ముందడుగును తెలియజేస్తుందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. యుద్దంలో భారత్ డ్రోన్ల విషయంలో బలోపేతం అయ్యేందుకు శరవేగంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే వాటర్ డ్రోన్లు, బార్ఖావాస్త్ర, రుస్రుమ్ సిరీస్ డ్రోన్లు, స్కై స్ట్రైకర్ డ్రోన్లు ఉత్పత్తిపై దృష్టి సారించింది. శత్రువులను చెందిన యుద్ద నౌకలపై రహస్యంగా దాడి చేయగల వాటర్ డ్రోన్లను ఈ ఏడాది ఏప్రిల్లో డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. ఇందులోని పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు మెరుగ్గా పనిచేసినట్లు వెల్లడించింది.